చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నేను ఇంకా ఇక్కడే ఉంటే నా వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో, మీరు నా వల్ల ఎన్ని అవమానాలు పడాల్సి ఉంటుందో. అంతేకాకుండా రేపు నా కారణంగా మీకు పుట్టబోయే బిడ్డకు ఎటువంటి సమస్యలు వస్తాయో. నాకు ఆశ్రయం ఇచ్చిన మీకు నా వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ కీడు జరగకూడదని నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అక్క, నువ్వు తప్పుగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను నీకు ఆశ్రయం ఇవ్వడం ఏంటక్క? నువ్వే నాకు జీవితాన్నిచ్చావు. అలాంటి నీ వల్ల మాకెటువంటి కష్టమో రాదు. ఒకవేళ వచ్చినా ఆ కష్టమే నాకు ఇష్టం. అంతేగాని నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఊరుకోను. నేను వదిలిపెట్టి నేను మనశ్శాంతిగా ఉండలేను. దయచేసి తప్పుగా అనుకోకు. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నన్ను ఆపాలని చూస్తే నేనెక్కడికి వెళ్ళేది కూడా చెప్పను. రాణి, నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నన్ను ఆపాలని చూడకు. అక్క, నీ మీద ప్రేమ గౌరవం అన్నీ ఉన్నాయి. నువ్వు ఏదైనా చెప్తే అది ఏంటి ఎందుకు అని అడగకుండానే కళ్ళు మూసుకుని చేసేస్తాను. కానీ ఈ ఒక్కటి మాత్రం చెయ్యలేను. నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించలేను. ప్లీజ్ అక్క, అర్థం చేసుకో. నువ్వు భయపడుతున్నట్టు ఏదీ జరగదు. నువ్వెక్కడుంటే ఏ సమస్య రాదు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదక్క. పోనీ నీకిక్కడ ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే అందరం కలిసి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం. కానీ నువ్వొక ఇంట్లో మేమొక ఇంట్లో ఉండడం నాకు నచ్చదు. ప్లీజ్ అక్క, ఆ పని మాత్రం నువ్వు చెయ్యకు. రాణి, మీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదా? నేను మీతో కలిసి ఉండకూడదు అని అంటుంటే మనం అందరం ఈ ఇంట్లో కాకపోతే వేరే ఇంట్లో ఉందామని అంటావేంటి? నేను మీతో కలిసి ఉండడం అనేది ఇక జరగదు. నువ్వు ఆపడానికి ట్రై చేయొద్దు. నేను ఖచ్చితంగా వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యే తీరుతాను. అక్క, అయ్యో అక్క, అయ్యో మేడం, అక్క, తప్పుకో రాణి. మేడం, అక్క, ఆగు. భోజనం చేస్తూ మధ్యలో లేస్తారండి మేడం. ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం మేడం, మనం కూర్చొని. ఏది ఏమైనా సరే రాణి కోసం, రాణి బిడ్డ కోసం నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. అరే, ఇంట్లో నుంచి గొడవపడి బయటకు వచ్చేసాం. అదంతటితో వదిలేస్తే ఎలా? కంటిన్యూస్ గా వాళ్ళని ట్రిగ్గర్ చేస్తూ ఉండాలి. మేం కూడా ఉన్నాము అని వాళ్ళకి గుర్తు చెయ్యాలి కదా. అది కూడా మామూలుగా గుర్తు చేయడం కాదు, దిక్కులు పిక్కటిల్లేలా బాంబులు పేల్చి మరీ ఐయామ్ మృణాలిని హ్యూర్ అని గుర్తు చేస్తున్నా. ఇదంతా అవసరం అంటావా? అవసరమే. మన ఉనికిని మనమే చాటి చెప్పుకోవాలి. మన అస్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలి కదా. షేడౌట్ అవుతున్న సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ ఉనికిని చాటుకోవడం కోసం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా. అలాంటిదే ఇది కూడా ఒక కాంట్రవర్షియల్ నోటీస్. అసలు ఇంతకీ ఏ కారణంతో పంపిస్తున్నాం మృణాల్ని? ఆస్తిలో నాకు కూడా సమాన హక్కు కోసం. షేటి ప్రసాద్, షాక్ అయ్యావా? విన్న నీకే ఎలా ఉంటే ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో. మృణాల్ని నువ్వు పంపించినంత మాత్రాన వాళ్ళు ఇచ్చేస్తారనుకుంటున్నావా? నువ్వు ఇలా నోటీస్ పంపించగానే వాళ్ళు అలా ఝాన్సీని ఎంటర్ చేస్తారు. ఇద్దరి మధ్య కోర్టులో వాదనలు, అంతకుమించి ఇంకేం జరుగుతుంది?
కోర్టుకు వచ్చిన విజిటర్స్కి బోర్ తప్ప. మృణాల్ని, నీ నవ్వుకి అర్థం ఏంటి? అసలు ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చి ప్రసాద్, ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్తి కాదు, అస్తిత్వం. చెప్పాను కదా. ఇక ఝాన్సీ విషయానికి వస్తే తన గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఝాన్సీకి నేనేంటో రేపు తెలుస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ టుమారో. ఆల్రెడీ ఈరోజు చిన్న షాక్ ఇచ్చా. రేపిచ్చే షాక్కి ఏ కేసు టేకప్ చేయలేదు. పద్మ, కొంచెం వాటర్ తీసుకొస్తావా? పద్మ, మా పద్మ బానే ఉంది కదా? ఝాన్సీ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు మీ ఈటీవీలో